హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు బాబా వర్డ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బాబా చేసిన ఎన్నో అద్భుతాల్లో ఇది ఒక ముఖ్యమైనదన్నమాట. సో నేను వీలైనంత చక్కగా వివరించడానికి ట్రై చేస్తాను. మీరు కూడా అంతే శ్రద్ధగా వినండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ద్వారకామాయి, ఆ పాడుబడ్డ మసీదుకి బాబా పెట్టిన పేరు అది. ధర్మ, అర్థ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషార్థాలను అనుగ్రహించే తల్లి అని ద్వారకామాయికి నిర్వచనం చెప్పారు బాబా. అంటే ద్వారకామాయి అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే 4 ఉంటాయి కదా. ఆ 4టిని అనుగ్రహించే తల్లి అని చెప్పేసి మసీద్కి పేరు పెట్టారు. మసీద్ ఏంటి అంటే అప్పుడు దాకా బాబా వేప చెట్టు కింద ఉండేవారు కదా. వేప చెట్టు దగ్గర ఉంటున్నప్పుడు ఒక వారం రోజుల పాటు కుండపోత వర్షం వచ్చింది. అప్పుడు అందరూ ఉండి ఆ వర్షం అయిపోయిన తర్వాత బాబా ఏం చేస్తున్నావు అంటే మీకోసం దేవుని ప్రార్థిస్తున్నానంటే ఇంకా వాళ్ళు ఆశ్చర్యపోయి ఇంకా నువ్వు ఇక్కడ ఉండద్దు బాబా, మసీదులోకి వచ్చేసి మసీద్ అయితే నీకు అన్ని విధాలుగా బాగుంటుందని చెప్తారు. ఇంకా అందరూ పట్టుబట్టి అడగడంతో బాబా కూడా ఇంకేం అనలేక సరే అని చెప్తారు. సో అలా బాబా మసీదులోకి రావడం జరిగింది. ఆ మసీదుకి బాబా ద్వారకామాయి అని పేరు పెట్టారనమాట. ధర్మ, అర్థ, కామ, మోక్షాలని చతుర్విధ పురుషార్థాలను అనుగ్రహించే తల్లి ద్వారకామాయికి నిర్వచనం చెప్పారు బాబా. ధర్మార్థ కామ మోక్షాలు అనుగ్రహిస్తుంది మీకు అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. 2 గదుల ఆ మసీదు ముంగిట బాబా స్వయంగా తులసి కోట స్థాపించారు. బాబా తన చేతులతో తులసి కోట నాటారంట ఆ మసీదు ఎదురుగా. అంతేకాదు మసీదు గోడల మీద ప్రతిరోజు దీపాలు వెలిగించసాగారు. ఆ మసీదు గోడల మీద దీపాలు కూడా వెలిగిస్తూ ఉండేవారంట. ఇవన్నీ హిందువుల సాంప్రదాయాలు. వీటిని నిత్యం పాటించేవారు బాబా. బాబా ఏం చేశారంటే మసీద్కి వెళ్ళగానే తులసి కోట ఒకటి పెట్టారంట అక్కడ. స్వయంగా ఆయనే స్థాపించారు తులసి కోట. షిరిడి వెళ్ళినప్పుడు గమనించండి తులసి కోట ఉందో లేదో. అలాగే ఆ మసీదు గోడల మీద ప్రతిరోజు దీపాలు వెలిగించేవారంట. మరి ఇప్పటికీ వెలిగిస్తున్నారేమో చూడండి షిరిడి ప్రజలు. గోడల మీద దీపాలు వెలిగించేవారు. ఇవన్నీ ఏంటంటే హిందువుల సాంప్రదాయాలు. వీటిని నిత్యం బాబా పాటించేవారు. అయితే ఆయన పొడవాటి కఫ్నీని ధరించి తలకి పాగాల గుడ్డ కట్టుకునేవారు. నిరంతరం అల్లా మాలిక్ అని స్మరిస్తుండేవారు. ఇవన్నీ ముస్లిం సాంప్రదాయాలు. కనుక బాబాని ముస్లింగా భావించి ఆయన్ని మసీదులో ఉండమని ప్రార్థించారు. అయితే బాబా ఏనాడు నమాజ్ చేయలేదు. కానీ ముస్లిం భక్తులు నైవేద్యం తెచ్చినప్పుడు వారి సాంప్రదాయానుసారం ఫాతీహా చదివించి అల్లాకి నివేదన చేయించేవారు. ఓకే, ముందు ఫినిష్ చేసేద్దాం. ఇక్కడ ఉన్నది మొత్తం చదువుదాము. చదివిన తర్వాత నేను వివరణిస్తాను. ఓకే, ఎందుకంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఈ వైరుధ్యాలన్నీ చూస్తుంటే అసలు బాబా హిందువా ముస్లిమా అని చాలాసార్లు అనుకున్నాడు శ్యామ. జవాబు దొరికినట్టే అనిపించేది. అంతలోనే ఏదో మాయ కమ్మినట్టు అసంతృప్తి, సందేహం ఆవరించేది. అలాంటి సందేహాలు, సంశయాలతోటే రోజులు గడిచిపోతున్నాయి. బాబా కులమతాలు ఏమిటో తెలియకపోగా ఆయన నిర్లిప్త ప్రవర్తన, అర్థం కాని మాటలు చాలామందిలో ఆయన ఒక సర్వసాధారణ వ్యక్తిగా భావించేట్టు చేశాయి. అలాంటి సాధారణ వ్యక్తికి రోజు సహాయం ఎందుకు చేయాలి? షిరిడీలోని వ్యాపారులందరూ అనుకున్నారు ఒకరోజు. అప్పటి వరకు ప్రతిరోజు వాళ్ళే మసీదులో బాబా వెలిగించే దీపాలకి అవసరమైన నూనె ఉచితంగా ఇచ్చేవారు. ఆ రోజు ఆ వర్తకుల బుద్ధి మారింది. తమ బుద్ధి మార్పు వల్ల లోకానికి జ్యోతి ఉదయిస్తుందని ఆ క్షణాన వాళ్ళకి తెలియదు. కారణం లేని కార్యం జరగదు కదా. బాబా రోజు వచ్చినట్టే వచ్చి ఒక దుకాణం ముందు నూనె పోయించుకునే రేకు డబ్బా చూపించి అల్లా మాలిక్ అన్నారు. నహి తేల్ నహి, నూనె లేదు, వెళ్ళు చెప్పాడా వర్తకుడు. బాబా మరేం మాట్లాడకుండా మరో దుకాణం దగ్గరికి వెళ్ళి అల్లా మాలిక్ అన్నారు. ఆ వర్తకుడు విసుక్కుంటూ అల్లానై తేల్నై జావ్ అన్నాడు.
అలా వర్తకులందరూ తమ వద్ద నూనె ఉంచుకొని కూడా లేదని అబద్ధం చెప్పారు. బాబా ఖాళీ డబ్బాతో మసీదుకి తిరిగొచ్చేశారు. సాయంత్రం అయింది. చీకటి ముసురుకొస్తుంది. బాబా యథాప్రకారం దీపపు ప్రమిదల్లో వత్తులు వేయసాగారు. ఆ వార్త నూనె వర్తకులకి తెలిసింది. నూనె లేకుండా దీపాలు ఎలా వెలిగిస్తాడు అనుకుంటూ వర్తకులు ఒకరొకరే వచ్చి చాటు నుండి బాబా చర్యల్ని గమనించసాగారు. బాబా చెంతనే ఉన్న శ్యామకు కూడా ఆయన చేష్ట పిచ్చి చేష్టలా అనిపించింది. అంతలో బాబా ఖాళీ నూనె డబ్బాలో నీళ్లు పోశారు. డబ్బా ఎత్తి కొన్ని నీళ్లు తాగి నోట్లో పుక్కిలించి ఆ నీటిని డబ్బాలో పోశారు. అప్పుడు డబ్బాలో ఉన్న నీళ్లతో ప్రమిదలు నింపారు. ఒత్తులు తడిపారు, వెలిగించారు. ఆశ్చర్యం, అద్భుతం, కళ్ళ ముందే జరుగుతున్న పరమాద్భుతం లీల. దీపాలు దివ్యంగా వెలుగుతున్నాయి. నీళ్లతో వెలిగించిన దీపాలు నూనె దీపాల కంటే 1000 రెట్లు వెలుగులతో కాంతులీలుతున్నాయి. మామూలు దీపాలు కావవి, బాబా వెలిగించిన జ్ఞాన దీపాలు. బాబాకి మాత్రమే సాధ్యమైన ఆ దివ్యలీలను చూస్తున్న శ్యామ భయభక్తులతో చెంపలు వేసుకుంటూ జై బోలో సాయిబాబాకి అరిచాడు. జై నినాదం చేస్తూ వ్యాపారులంతా పరిగెత్తుకొచ్చారు. బాబా కాళ్ళ మీద పడ్డారు. ఇవ్వలేననడం తప్పు కాదు, లేదు అని అబద్ధాలాడడం తప్పే కాదు, పాపం కూడా. దీపం జ్యోతి పరబ్రహ్మ. రోజు మీ నూనెతో వెలిగే దీపంలో ప్రకాశించే పరబ్రహ్మ ఇవాళ మీ నూనె లేకపోయినా రెట్టింపు ప్రకాశంతో శోభించాడు. నూనె ఇచ్చే మీరు, పుచ్చుకునే నేను అశాశ్వతం. జ్ఞానజ్యోతిలా ప్రకాశించే పరబ్రహ్మ మాత్రమే శాశ్వతం. దానికోసమే ప్రాకులాడండి. అల్లా మాలిక్. అదే బాబా తొలి ఉపదేశం. బాబా ప్రతిరోజు నూనెతోనే దీపాలు ఎందుకు పెట్టేవారు? ఆ రోజుల్లో కిరసనాయిలు అందరూ వాడుతుండేవారు. కిరసనాయిల కొరత కూడా ఉండేది కాదు. పైగా కిరసనాయిల ధర తక్కువ. అయినా అప్పటికి బాబా కిరసనాయిలకి బదులు నూనెతోనే ఎందుకు దీపాలు పెట్టేవారు? ఎందుకంటే కిరసనాయిల కంటే నూనె దీపాలు ప్రకాశవంతంగా ఉంటాయి. అవి సావకాశంగా వెలుగుతుంటాయి. వాటి యొక్క తేజస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది, మనస్సుకి ప్రశాంతతనిస్తుంది. గురువు యొక్క కటాక్షాన్ని సంపాదించడానికి శిష్యుడి మనస్సు ప్రశాంతంగా సావకాశంగా ఉండాలి. అది కిరసనాయిల దీపంలో అటు ఇటు చలించకూడదు. నూనె దీపంగా సావకాశంగా ప్రకాశవంతంగా చలనం లేకుండా ఉండాలి. అప్పుడే సాధకుడి మనస్సు భగవంతుడి పట్ల ఏకాగ్రతమవుతుంది. తను నమ్మిన దైవం మీద దృష్టిని, మనస్సుని కేంద్రీకరించగలుగుతాడు. అలా జరిగినప్పుడే అతడు తాను అనుకున్నది సాధిస్తాడు. ఈ సత్యాన్ని చాటడానికే బాబా కిరసనాయిల దీపాలకి బదులు మసీదులో రోజు నూనె దీపాలు వెలిగించేవారు. అలా తన చేష్టలతోనే అద్భుతమైన సత్యాన్ని జగత్తుకు చాటారు సాయిబాబా. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ముఖ్యంగా ఏంటి కావాల్సింది? బాబా చెప్పిన మాటలు అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. సో కంప్లీట్ ఒకసారి వాడుక భాషలో వివరణ ఇచ్చేసి బాబా వర్డ్స్ దగ్గర టైం స్పెండ్ చేసి బాగా అర్థం చేసుకొని తర్వాత ఈ బాబా వర్డ్ని ముగించేద్దాం. స్టార్టింగ్ ఎక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చారు? ద్వారకామాయి గురించి చెప్పుకుంటూ వచ్చారు. ద్వారకామాయి అంటే ధర్మార్థ కామ మోక్షాలకి ధర్మార్థ కామ మోక్షాలను అనుగ్రహించే తల్లి లాంటిది అని చెప్పేసి ద్వారకామాయి అని పేరు పెట్టారు. అయితే ఇక్కడ బాబా ఏం చేశారంటే మసీదుకు వెళ్ళగానే మసీదు ముంగట తులసి కోటను ఆయనే స్వయంగా స్థాపించారు. అలాగే ఆ గోడల మీద దీపాలు పెట్టడం స్టార్ట్ చేశారనమాట. యాక్చువల్లీ దీపాలు పెట్టడం, తులసి కోట అనేది హిందువుల సాంప్రదాయం. ముస్లిమ్స్కి అస్సలు సంబంధం లేదు. ప్రస్తుతానికైనా, అప్పుడైనా, ఇప్పుడైనా అంతే. ముస్లిమ్స్ ఇవి చేయరు. తులసి చెట్టుని పూజించడం ఇట్లాంటివి చేయరు అనమాట వాళ్ళు. అయితే అదొక పక్క నుండి హిందువుల సాంప్రదాయం ప్రకారం. అలాగే ఆయన వేషధారణ చూస్తే ఏమో కఫినీ ధరించి పొడగాటి గుడ్డ కట్టుకొని నిరంతరం అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా ఇలాగ అల్లా మాలిక్ అంటూ ఉండడం, ఇవి చూస్తే ఏమో ముస్లిం సాంప్రదాయాలు అన్నమాట.
మామూలుగా అయితే వాస్తవానికి బాబాని మసీదులో ఉండమని చెప్పారు. యాక్చువల్లీ మారుతి దేవాలయం గూడా ఉంది. కానీ బాబా వేషధారణ, మాట్లాడితే అల్లా మాలిక్, అల్లా మాలిక్ అనడం చూసి మసీదులో ఉండమని చెప్పారనమాట. ఎందుకంటే ముస్లిమ్స్ అంటూ ఉంటారు. అల్లా అంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ హిందువులకి, ముస్లిమ్స్‌కి బాబా అన్న అల్లా మాలిక్‌కి తేడా తెలియాలంటే బాబా దృష్టిలో అల్లా అంటే యజమాని అనమాట. భగవంతుడు. ఆ భగవంతుడే దేవుడు అని చెప్పేసి అల్లా మాలిక్ అంటే, అల్లా అంటే నిన్ను పుట్టించిన యజమాని. నీ శరీరానికి సంబంధించిన యజమాని. ఆయనే మాలిక్ అంటే దేవుడు. ఆ భగవంతుడే దేవుడు. ఆ యజమానే దేవుడు. నిన్ను పుట్టించిన ఆ యజమాని ఆయనే దేవుడు అని చెప్పేసి అల్లా మాలిక్ అంటే అర్థం. సో, కఫ్నీ యేసుకొని ఉన్నారు. తలకి తలపాగాల గుడ్డ కట్టుకున్నారు. అల్లా మాలిక్ అంటున్నారు కాబట్టి ఆయన్ని షిరిడీకి రమ్మని, అదే మసీదుకి రమ్మని చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా మనకు క్లియర్‌గా చెప్పారనమాట. ఆయన అల్లా మాలిక్ అంటున్నారు కాబట్టి ఇవన్నీ ముస్లిం సాంప్రదాయాలు గనక బాబాని ముస్లింగా భావించి ఆయన మసీదులో ఉండమని ప్రార్థించారు. అయితే బాబా ఏ రోజు కూడా నమాజ్ అయితే చేయలేదు. ఓకే. బాబా ఎప్పుడు నమాజ్ చేయలేదు. ముస్లిం భక్తులు నైవేద్యం తెచ్చినప్పుడు వారి సాంప్రదాయానుసారం ఫాతిహా చదివించి అల్లాకి నివేదన చేయించేవారంట. ఫాతిహా అంటే నాకు తెలిసి ముస్లిమ్స్‌కి తెలిసుండొచ్చు. నేను హిందువు. నాకు తెలియదు. మీ దగ్గరలో ముస్లిమ్స్ ఉంటే మీరు అడగండి. ఫాతిహా అంటే ఏంటి అని చెప్పేసి అడగండి. ఇక్కడ చెప్పడం ఏంటంటే భక్తులు ఆయనకి నైవేద్యం తెచ్చినప్పుడు ముస్లిమ్స్ సాంప్రదాయానుసారం ఫాతిహా చదివించి అల్లాకి నివేదన చేయించేవారంట. నాకు తెలిసి నేనేమనుకుంటున్నాను, ఫాతిహా అంటే ప్రార్థనేమో. అల్లాకి ముస్లిమ్స్ చేసే ప్రార్థన అయి ఉండొచ్చు. ఫాతిహా. ఈ వైరుధ్యాలన్నీ చూస్తుంటే అసలు బాబా హిందువా, ముస్లిమా అని చెప్పేసి శ్యామకి అర్థమయ్యేది కాదంట. ఒక్కోసారి అర్థమైనట్టే ఉండేది కానీ అంతలోకి ఏదో మాయ కమ్మినట్టు అయిపోతూ ఉండేదంట. అలాగా సందేహాలతోనే రోజులు గడిచిపోతూ ఉన్నాయి. బాబా కులమతాలేంటో తెలియకపోయినా ఆయన నిర్లిప్త ప్రవర్తన, అర్థం కాని మాటలు చాలామందిలో ఆయన ఒక సాధారణ వ్యక్తిగా భావించేటట్టు చేసినాయంట. అంటే ఇప్పుడు నేనే దేవుణ్ణి అంటే నేను ఇంకే ప్రార్థనలు చేయవసరం లేదు. నేనే దేవుణ్ణి అంటే నేను దీపాలు వెలిగించాల్సిన అవసరం లేదు. నేనే దేవుణ్ణి అంటే తులసి కోట స్థాపించాల్సిన అవసరం లేదు. కానీ ఇవన్నీ ఆయనలో ఉన్నా కూడా ఆయన ఏ రోజు కూడా సాధారణమైన వ్యక్తిలాగే ప్రవర్తించారనమాట. ఆయన గురువుగారి వరప్రసాదం, శ్రద్ధ, సబూరి వాటి వల్ల ఆయన ఎప్పుడూ నార్మల్ పర్సన్ లాగే ప్రవర్తించేవారు. ఇప్పుడు ఈయన్ని దేవుడు అనుకుందామంటే ఆయన దీపాలు ముట్టిస్తున్నాడు, దండం పెట్టుకుంటున్నాడు, అల్లా మాలిక్ అంటున్నాడు, భగవంతుడే యజమాని అంటున్నాడు. అంటే ఇతను సాధారణమైన మనిషా, భగవంతుడా? ఇతను హిందువా, ముస్లిమా? ఇవేవి ఎవ్వరికి అంతుపట్టట్లేదు. కానీ ఆయన చేసేయన్నీ దైవ కార్యాలు చేస్తున్నాడు. అయితే ఈయన కూడా అందరిలాగే సాధారణంగా ఉన్నాడు కదా! దీపాలు ముట్టించుకుంటున్నాడు, తులసి కోట పెట్టాడు, దండం పెట్టుకుంటున్నాడు. ఇలా చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఒకసారి అక్కడున్న జనాలు, వర్తక వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సందేహం వచ్చిందనమాట. సందేహం వచ్చి ఏం చేశారంటే, ఇతను సాధారణ వ్యక్తిలాగే ఉన్నాడు కదా! ఇతనికి మనం నూనె ఎందుకు ఇచ్చి సహాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళకి ఒక సందేహం వచ్చింది. చూడండి ఎలా రాశారు. షిరిడీలో వ్యాపారులందరూ అనుకున్నారు ఒకరోజు. అప్పటి వరకు ప్రతిరోజు వాళ్ళే మసీదులో బాబా బాబా వెలిగించే దీపాలకి అవసరమైన నూనెని ఉచితంగా ఇచ్చేవారు. అయితే ఎప్పుడైతే బాబా సాధారణ వ్యక్తిలాగా ఉన్నాడు, ఈయనకెందుకు సహాయం చేయాలని అనుకున్నారో అప్పుడు వాళ్ళ బుద్ధిలో మార్పు వచ్చిందనమాట. అయితే ఇది కూడా ఒకందుకు మంచికే జరిగింది అని చెప్పేసి ఇక్కడ వివరణ ఇచ్చారు. వాళ్ళు అలా అనుకోవడం మంచే జరిగింది. ఏమైందంటే బాబా ఎప్పటిలాగే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అల్లా మాలిక్ అని చెప్పేసి ఆ రేకు డబ్బా చూయించేవారు. కానీ నూనె లేదు, వెళ్ళిపో అని చెప్పేసి అందరు చెప్తూ ఉండేవారనమాట వర్తకులంతా. అలాగే
ఎక్కడికెళ్ళినా కూడా అదే మాట అంటున్నారు వాళ్ళు. ఇంకా సరే అని చెప్పేసి సాయంత్రం అయిపోయింది. ఎవ్వరు నూనె ఇవ్వలేదు. చీకటి ముసురుకొస్తుంది. ఏం చేశారంటే బాబా ఆయన భగవంతుడి స్వరూపం గదా! ఆయనకి అసాధ్యమైందంటూ ఏముండదు. సో, బాబా ఏం చేశారంటే ఇంకిలా కాదులే అని చెప్పేసి వీళ్ళందరికీ అర్థమయ్యే రోజొచ్చింది అని చెప్పేసి బాబా ఏం చేశారంటే ఆ దీపాలు రెడీ చేసుకొని దానిలో ఒత్తులు నింపుతూ ఉన్నారంట. ఒత్తులు నింపుతా ఉంటే బాబా సాయంత్రం అయింది కదా! ఎప్పట్లాగే ఒత్తులు రెడీ చేస్తున్నారని చెప్పేసి వర్తకులకు కూడా తెలిసిందంట విషయం. ఏముంది క్యూరియాసిటీ తెలుసుకోవాలనిపిస్తది. సో, ఒకళ్ళు వచ్చేసి అందరూ దొంగచాటుగా చూస్తున్నారంట. బాబా ఏం చేస్తున్నాడా? అసలు నూనె లేకుండా దీపాలు ఎలా వెలిగిస్తాడా? అని చెప్పేసి చూస్తా ఉన్నారంట. ఇంకా ఇదే సందేహం శ్యామకు కూడా వచ్చింది. నూనె లేకుండా దీపాలు ఎలా వెలిగిస్తారు? అని చెప్పేసి ఇంకా అందరికీ వింతగా అనిపించింది. అంతలోనే బాబా ఏం చేశారంటే ఖాళీ నూనె డబ్బా ఉంది కదా! అందులో ఎవరు నూనె ఇవ్వలేదు కదా ఈసారి. ఆ నూనె డబ్బాలో నీళ్లు పోసారంట. నీళ్లు పోసి అవి నోట్లో పోసుకొని పుక్కిలించి మళ్ళీ అదే డబ్బాలోకి పోసారంట. పోసి అప్పుడు ఆ డబ్బాలో ఉన్న నీళ్ళతో ప్రమిదలు నింపడం స్టార్ట్ చేశారంట. ప్రమిదలు నింపి ఇంకా దీపాలు వెలిగించారు. అవి అస్సలు ఎక్సలెంట్గా వెలుగుతున్నాయంట. ఆ దీపాలు అనేవి మునుపటి కన్నా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉన్నాయంట. ఇంకా ఊరు జనం అంతా ఆశ్చర్యపోవడమే అయింది. ఇంకేం చేయలేని సిచ్యువేషను. అందరూ ఆశ్చర్యపోయి బాబు ఈయన భగవంతుడు, మన ఆటలు ఈయన ముందు సాగవు, నోట్లో నీళ్లు పోసుకోవడం ఏంటి, పుక్కిలించడం ఏంటి, ఆ డబ్బాలో పోయడం ఏంటి, వాటితో ప్రమిదలు వెలిగేయడం ఏంటి, అవి అలా వెలగడం ఏంటి, అసలు ఇది మనుషులకి సాధ్యమయ్యే చర్య కాదు. ఆయన భగవంతుడు కాబట్టే అది సాధ్యమైంది. ఆయన శక్తితో ఆయన నీళ్ళని కూడా నూనెలా మార్చేసుకున్నాడు. ఈయన మామూలు వ్యక్తి కాదు అని చెప్పేసి సాధారణ వ్యక్తి అనుకునే కదా ఇతనికి ఎందుకు ఉచితంగా నూనె పోయాలని చెప్పి ఆపారు. ఇంకా అప్పుడు చంపలేసుకొని శ్యామ కూడా ఏంటి పిచ్చి పనులు అనుకున్న శ్యామ కూడా ఎప్పుడైతే అవి దీపాలు వెలుగుతున్నాయో ఆ దివ్య లీలను చూసి ఇంకా చంపలేసుకొని అయ్యా నువ్వు దేవుడు అయ్యా అని చెప్పేసి జై బోలో సాయిబాబాకి అని చెప్పేసి గట్టిగా అరిచారంట. అరిచేలేక అందరూ ఉండి జై అని చెప్పేసి నినాదాలు చేశారంట. ఆ వ్యాపారస్తులు అందరూ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి బాబా కాళ్ళ మీద పడి మమ్మల్ని క్షమించయ్యా తండ్రి, నువ్వు సాధారణ వ్యక్తి అనుకొని నీకెందుకు ఉచితంగా నూనె ఇవ్వాలనుకున్నాము, కానీ నువ్వు నీళ్ళతోనే దీపాలు వెలిగించావంటే నువ్వు ఆ భగవంతుడి స్వరూపం, అదే సామాన్యులకి సాధ్యం కాదది అని చెప్పి అందరు కాళ్ళ మీద పడ్డారంట. అప్పుడు బాబా చెప్పారు, ఇది మనకి ఇంపార్టెంట్. బాబా వర్డ్స్, ఇవ్వలేనడం తప్పు కాదు, తేల్ నహి నూనె ఇవ్వమన్నారు కదా, ఇవ్వలేనడం తప్పు కాదు, లేదు అని అబద్ధాలు ఆడడం ఎందుకు? మీ దగ్గర నూనె ఉంది కదా, ఉంచుకొని కూడా లేదు అని చెప్పడం ఎందుకు? ఇవ్వనని చెప్పు. తేల్ నహి అన్నారు కదా వాళ్ళు. అంత క్లారిటీ అసలు హేమదీ పంత్ గారు చాలా క్లారిటీ. అల్లా మాలిక్ అంటే ఏమన్నా తేల్ నహి నూనె లేదు వెళ్ళు అని చెప్పేసి ఒక వర్తకుడు అన్నాడు. ఇంకో ఆయన దగ్గరికి వెళ్తే అల్లా మాలిక్ అంటే అల్లానే తేల్నే జావ్, అల్లా లేడు నూనె లేదు జావ్, నూనె లేదు వెళ్ళు, ఇట్లా అన్నారనమాట. అనడం వలన ఇవ్వలేని అనడం తప్పు కాదు, కానీ లేదు అని అబద్ధాలు ఆడడం తప్పే కదా. లేదు అని అబద్ధాలు ఆడడం తప్పే కాదు, పాపం కూడా. లేదు అని అబద్ధాలు చెప్పడం అది తప్పు కిందకే కాదు, పాపం కిందలోకి వస్తుంది. నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వాలి కదా. అది నేను ఇవ్వలేను అనడం తప్పు కాదు, నా కాడ లేదు అనడం మాత్రం తప్పే కాదు, పాపం కూడా అవుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. అంటే ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వచ్చి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరైనా వచ్చి అడిగారు, నీకు ఇవ్వడం ఇష్టం లేదు, నువ్వు ఇవ్వలేవు, సో నేను ఇవ్వలేను
అని చెప్తే తప్పు కాదు. అదేం తప్పేం కాదు. నేను ఇవ్వలేను అని చెప్పేసి చెప్తే తప్పేం కాదు. నా దగ్గర లేవు అనడం మాత్రం తప్పే కాదు, పాపం అంట. మనం తెలియక అట్లా అంటాము. అందరూ అనేది ఇది సహజంగా. సో వర్తకులు కూడా ఇదే చేశారు. అలా చేయొద్దు అని బాబా చెప్తున్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపం జ్యోతి పరబ్రహ్మ. రోజు మీ నూనెతో వెలిగే దీపంలో ప్రకాశించే పరబ్రహ్మ ఇవాళ మీ నూనె లేకపోయినా రెట్టింపు ప్రకాశంతో శోభించాడు. నూనె ఇచ్చే మీరు, పుచ్చుకునే నేను అశాశ్వతం. జ్ఞానజ్యోతిలా ప్రకాశించే పరబ్రహ్మ మాత్రమే శాశ్వతం. దానికోసమే ప్రాకులాడండి. అల్లా మాలిక్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దీపం జ్యోతి పరబ్రహ్మ. రోజు మీ నూనెతో వెలిగే దీపంలో ప్రకాశించే పరబ్రహ్మ ఇవాళ మీ నూనె లేకపోయినా రెట్టింపు ప్రకాశంతో శోభించాడు. నూనె ఇచ్చే మీరు, పుచ్చుకునే నేను అశాశ్వతం. జ్ఞానజ్యోతిలో ప్రకాశించే పరబ్రహ్మ మాత్రమే శాశ్వతం. దానికోసమే ప్రాకులాడండి. అల్లా మాలిక్, భగవంతుడే యజమాని. అంటే ఇది నేను ఎప్పటి నుండి చెప్పాలనుకుంటున్నాను. మీకు కనుక ఏదైనా ఒక అలవాటు చేసుకోవాలి అనుకుంటే పొద్దున్నే నిద్ర లేచిన నుండి సాయంత్రం నిద్రపోయే లోపు మనం ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అంత శుభ్రం చేసుకొని కొంచెం నూనెతో దీపం వెలిగించడానికి ట్రై చేయండి. ఇదేం పెద్ద కష్టమేం కాదు. మనం రోజు ఎంతో డబ్బులు ఖర్చు పెడతా ఉంటాము. 1 లీటర్ నువ్వుల నూనె డబ్బా తెచ్చుకుంటే మనకి చాన్నాళ్ళు వస్తుంది. చిన్న దీపం ప్రమిద ఏదో ఒకటి తీసుకొని అంత నూనె పోసి జ్యోతి వెలిగించండి. ఎందుకు ఇలా చెప్తున్నావు ఏంటయ్యా అంటే ఇక్కడ బాబా ఇది పాటించారనమాట. బాబా పాటిస్తూ ఇక్కడ ఏం చెప్పారు, నూనెతో వెలిగే దీపంలో ప్రకాశించే పరబ్రహ్మ. ఆయన చాలాసార్లు కూడా ఆ దీపంలోనే పరబ్రహ్మని చూసుకున్నారనమాట. ఆయనలో పరబ్రహ్మ ఉన్నప్పటికీ కూడా, ఆయనలో భగవంతుడు ఉన్నప్పటికి కూడా దీపంలో చూసుకున్నారు ఆయన. అది ఎందుకు అనేది ఇంకా మనమే అర్థం చేసుకోవాలి. ఆయన లెండి వనం తోట పెంచారు కదా, ఆ వనంలో కూడా వెళ్ళి ఒక చోట చిన్న గొయ్యి ఉండేదన్నమాట. అక్కడికెళ్ళి దీపం వెలిగిస్తూ ఉండేవారు. దీపం వెలిగించి నమస్కారం చేసుకునేవారు, ప్రార్థన చేసేవాళ్ళు. అక్కడ ఒకసారి డౌట్ వచ్చి ఏంటా అని చెప్పి చూసి ఏంటిది అని అడిగితే ఆ పరబ్రహ్మ జ్యోతి స్వరూపం, ఆయనకి నేను వేడుకుంటున్నాను మీ షిరిడి ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి బాబా చెప్తూ ఉండేవారు. సో బాబా లైఫ్ హిస్టరీలో దీపం అనేది ఒక ప్రత్యేకం అనమాట. ఆయన నూనెతో దీపాలు వెలిగించేవారు మసీదులో గోడల మీద. మనం హిందువుల సాంప్రదాయం ప్రకారం కూడా మనం దేవుడికి పూజ చేసేటప్పుడు దీపాలు పెడతాం కదా, పరంజ్యోతి అంటాము, పరమాత్మ అంటాము. సో బాబా ప్రకారం ఇది చేస్తే మంచిదని నాకు అనిపిస్తుంది. బాబా అయితే ఆ ప్రకాశించే జ్యోతి ఉంది కదా, నూనెతో దీపం పెట్టినప్పుడు ఆ జ్యోతిలోనే పరమాత్మను చూసుకుంటూ ఉండేవారు. అలాగే ఆ దీపం జ్యోతి పరబ్రహ్మ అని చెప్పేసి బాబా చెప్తున్నారనమాట. ఇంకా కంటిన్యూషన్ ఏం చెప్పారో చూద్దాం. మీరు నూనె ఇవ్వకపోయినా కూడా ఈరోజు రెట్టింపు ప్రకాశంతో శోభించాడు. నూనె ఇచ్చే మీరు, పుచ్చుకునే నేను అశాశ్వతం. జ్ఞానజ్యోతిలా ప్రకాశించే పరబ్రహ్మ మాత్రమే శాశ్వతం. దానికోసమే ప్రాకులాడండి. అల్లా మాలిక్. సో నేను సాధారణ వ్యక్తినా భగవంతున్నా అనేది తీసి పక్కన పెట్టండి, అది విషయం కాదు. ఆ జ్ఞానజ్యోతిలా ప్రకాశించే పరబ్రహ్మ మాత్రమే శాశ్వతము. నువ్వు నేను శాశ్వతం కాదు. ఆయన మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి బాబా చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ కింద కొంచెం కంపారిజన్ ఇచ్చారు. ఆ రోజుల్లో కిరోసిన్ దొరుకుతుండగా నూనెతోనే బాబా ఎందుకు దీపాలు వెలిగించేవారు, కిరోసిన్తో వెలిగించవచ్చు కదా అని చెప్పేసి. ఇప్పుడు మనం అడ్వాన్స్లో ఉన్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 150 సంవత్సరాల పైన దాటిన తర్వాత ఇప్పుడున్నాం కాబట్టి మనం మ్యాక్సిమం దీపాలు నూనెతోనే వెలిగిస్తాం హిందూ సాంప్రదాయం ప్రకారం. కిరోసిన్ ఎక్కువ వాడం. కిరోసిన్ ఇంట్లో వాటికి వాడుకుంటాం, కిరసనాయిల్ బుడ్డి.
దేవుడి దగ్గర మాత్రం నూనె వెలిగిస్తాం అనమాట. నువ్వుల నూనె ఏదో ఒకటి తీసుకొచ్చి. ఇక్కడ కొంచెం కంపారిజన్ చేసి చెప్పారు. మామూలుదైతే అంత ప్రకాశంగా ఉండదు. నూనెతో వెలిగించిన దీపం అయితే నిలకడగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. మామూలుగా మనం గమనించినా కూడా కిరోసిన్ దీపానికి పొగ ఎక్కువ వస్తూ ఉంటది. నూనె దీపానికి అంత పొగ అనిపించదు. ప్రకాశం కూడా బావుంటుంది. తేజస్సు కూడా బావుంటుంది. సో, హిందువులందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇంక దాని గురించి ఎక్కువ చెప్పట్లేదు. అలా అని నేను హిందువు అని కాదు, ముస్లిం అని కాదు. ఎప్పుడైతే నేను బాబాని తలుచుకోవడం మొదలుపెట్టానో, ఆయన ప్రార్థించుకోవడం మొదలుపెట్టానో, అప్పుడే నాకు ఈ కుల మతాల గురించి ఆ పిచ్చి అనేది పోయింది నాకు. నాకు తెలిసింది ఒక్కటే, దేవుడు ఒక్కడే. మనల్ని అందరినీ కాపాడే పరమాత్మ ఒక్కడే. మనం వివిధ రూపాల్లో రకరకాలుగా మన నమ్మకాలను బట్టి ఆరాధించుకుంటున్నాము. చిన్నటి నుండి నా భావన అదే. బాబాకి దగ్గరయ్యాక ఇంకా బాగా నాకు అది స్పష్టంగా అర్థమైంది. ఇంకా ఓవరాల్‌గా ఒకసారి చెప్పి రివ్యూ ముగిస్తాను. ఇది మాత్రం చాలా ముఖ్యమైన ఎపిసోడ్ అనమాట బాబా జీవితంలో. ఎక్కడి నుండి బాగా హైలైట్ అయింది. బాబాని సాధారణ వ్యక్తిగా భావించి వర్తకులు అనేవాళ్ళు నూనె ఇవ్వడం ఆపేశారు. ఫ్రీగా ఎందుకు ఇవ్వాలని చెప్పేసి. బాబా ఏం చేస్తున్నాడా అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. బాబా మామూలుగా ఎప్పట్లాగే సాయంత్రం అయ్యేలేకి ఇంకా ఆయన మనసులో ఫిక్స్ అవుతాడు కదా, ఎలా అయినా ముట్టించాలని చెప్పేసి ఆయన మనసులో అనుకొని దీపాలను రెడీ చేసుకుంటుంటే ఆ విషయం ఆ వర్తకులకు తెలిసి వాళ్ళందరూ వచ్చి దొంగచాటుగా చూస్తూ ఉన్నారు. శ్యామ కూడా చూసి, ఏంటి పిచ్చి పనులు, నూనె ఇవ్వలేదు ఎవ్వరు, ఇప్పుడు దీపాలు ఎలా ముట్టిస్తాడు, బాబాయ్ ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ఉంటాడు అని చెప్పేసి శ్యామ కూడా అనుకున్నాడనమాట. ఇగో ఇవి ఏంటి నూనె లేకపోయినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏమన్నా పిచ్చి చేష్టలా అనుకుంటాడు. కానీ అంతలోనే బాబా ఏం చేస్తారంటే అదే డబ్బా, ఎంటీ డబ్బా తీసుకొని దానిలో నీళ్ళు పోసి నోట్లో పోసుకొని పుక్కిలించి మళ్ళీ అందులోకి పోసి ఆ నీళ్ళతో దీపాలు అనేవి వెలిగిస్తాడు. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయి ఇంకా షిరిడి సాయిబాబాకి జై అని చెప్పేసి నినాదాలు చేస్తా వాళ్ళు వచ్చి క్షమించమని బాబాని అడుగుతారు. మీరు ఇవ్వనన్నా పర్వాలేదు కానీ లేదు అని అన్నారు, అట్లా చేయమాకండి. లేదు అంటే తప్పే కాదు, పాపంలోకి వస్తుంది. ఇవ్వను అని చెప్పండి అంతగా అయితే. ఇన్నాళ్ళు మీరు ఇచ్చిన నూనెతో వెలిగేది ఇప్పుడు మీరు నూనె ఇవ్వకపోయినా రెట్టింపు ప్రకాశంతో శోభించాడు ఆ పరమాత్మ అని చెప్పేసి చెప్పారు. ఇంకో మాట ఏమన్నారంటే, మీరు నేను శాశ్వతం కాదు, నూనె ఇచ్చే మీరు శాశ్వతం కాదు, నూనె పుచ్చుకునే నేను శాశ్వతం కాదు, నూనెతో వెలుగుతున్న ఆ జ్ఞానజ్యోతిలా ప్రకాశించే పరమాత్మే శాశ్వతం అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఎందుకు ఈ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ అని ఫస్ట్ నుంచి చెప్పాను అంటే, ఇక్కడ నుండి ఎక్కువ మంది బాబాని విశ్వసించడం మొదలుపెట్టారనమాట. నీటితో దీపాలు వెలిగించడం అనేది ఇంపాసిబుల్ కదా, డైరెక్ట్గా మనుషులకి సాధ్యం కాదు. అంటే చెప్పకనే చెప్పారనమాట, నాలో పరమాత్మ ఉన్నాడు నాయన అని చెప్పేసి. ఇండైరెక్ట్ హింట్ ఇచ్చారు బాబా. నో సైన్స్ ఈజ్ అప్లైడ్. ఇక్కడ సైన్స్ ఇంకా పనికిరాదు. ఎడ్యుకేషన్ కూడా ఒక వరకే చెప్పిద్ది. అయితే ఇక్కడ చూడండి, బాబాని ఫస్ట్ నుండి అందరు ఇష్టపడడానికి ఒకటే రీజన్, అక్కడ మంచి జరుగుతుంది బాబా వల్ల. బాబా ఏదో పక్కన ఎవరిల్లో తగలబెట్టడానికి, ఎవరినైనా నాశనం చేయడానికి నూనె అడగలేదు, ఆ నూనెతో ఆ పనులు చేయలేదు. ఆయన దీపాన్ని వెలిగిస్తున్నారు, మంచి పని చేస్తున్నారు, దాని విషయం చెప్పారు, విశిష్టత చెప్పారు, ఆ భగవంతుడు పరంజ్యోతి స్వరూపం అని చెప్పారు. సో ఎడ్యుకేషన్ యాక్సెప్టెడ్. మంచిని ఎప్పుడు ప్రోత్సహించిద్ది చదువు అనేది. సో ఎడ్యుకేషన్ యాక్సెప్టెడ్. సైన్స్కి ప్రాబ్లం లేదు. సైన్స్ ద్వారా దాన్ని వాటర్తో నీళ్ళతో మనం ముట్టిస్తే వెలగదు, భగవంతుడు కాబట్టి అది వెలిగింది. కానీ సైన్స్కి ప్రాబ్లం లేదు. ఆయన మంచి పని, దీపం వెలిగించాడు, పక్కన వాళ్ళకి ఎవరికి హాని చేయలేదు. సో
సైన్స్‌కి ప్రాబ్లమ్ లేదు. ఎడ్యుకేషన్ యాక్సెప్టెడ్. ఆ! ఎన్ని వివరణలు ఇచ్చినా, ఏం చేసినా కూడా బాబా ఓట్స్ అంటే బాబా ఓట్స్‌ని తెలుసుకోవడమే ముఖ్యం. బాబా అధ్యాయాలంటే అక్కడున్నది చదువుతాము, సచ్చరిత్రలో ఉన్నది. బాబా ఓట్స్ అంటే మన వాడుక భాషలో తెలుసుకుంటూ ఉంటాము. షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా భగవంతుడిని తెలుసుకోవాలనుకుంటున్నాము. అదే జర్నీలో ఉన్నాము. బాబా ఆశీస్సుల వల్ల చక్కగా జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో బాబా ఓట్స్‌లో అధ్యాయం 4లోని బాబా ఓట్స్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.